శివత్రయం అధ్యాయం 4వ భాగం. చిత్రాంగదుడు నందిని వెతుకుతూ వెళ్ళగా శివుడు భవనంలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే కనబడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. భవనంలో అన్ని కాగడాలు వెలుగుతూ అక్కడ పట్టపగలుగా మార్చేశాయి. సహాయకులు ఒక గది నుంచి మరో గదికి చకచకా తిరుగుతూ రోగులకు మందులిస్తున్నారు. వారు ఏం చేయాలో వారికి సూచిస్తున్నారు. ప్రతి సహాయకుడు వెనుక ఒక లేఖకుడు ఉండి ఆయా రోగాల వివరాలు, రోగ లక్షణాలు, వారికి ఇచ్చిన మందులు తన వద్ద ఉన్న తాళపత్రాల్లో రాసుకుంటున్నారు. అంటే అలాంటి ఆపద వస్తే ఎదుర్కొనేందుకు మొలుహ వాళ్ళు ముందే శిక్షణ పొంది సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆయుర్వతి అందరూ కనిపించేలా ఒక పక్కకు నిలబడి నడుం మీద చేతులు వేసుకొని తన వద్ద శిక్షణ పొందిన సైనికులు చేస్తున్న విన్యాసాలు పర్యవేక్షిస్తుంది. శివుడు వేగంగా ఆమె వద్దకు వెళ్ళి పై 2-3 అంతస్తుల పరిస్థితి ఏమిటి అడిగాడు. సహాయకులు ఈ భవనంలోని అన్ని గదులకు వెళ్ళి వైద్యం మొదలెట్టారు. ఈ అంతస్తులో పని ఒక కొలిక్కి రాగానే నేను కూడా అంతస్తులకు వెళ్ళి చూస్తాను అని ఆయుర్వతి శివుడు వంక చూడకుండా సమాధానం చెప్పింది. ఇంకో అర్ధగంటలో మొత్తం రోగులందరికీ మందులు వేయడం పూర్తవుతుంది. మీరు ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు, కానీ మా వాళ్ళంతా త్వరగానే కోలుకుంటారని నేను విశ్వసిస్తున్నాను, శివుడు విచారంతో కూడిన స్వరంతో అన్నాడు. ఆయుర్వతి శివుని వంక తిరిగింది. ఆమె కనుబొమ్మలు పైకి లేచాయి. గంభీరంగా ఉండే ఆమె ముఖం మీద చిరుదహాసం లిప్తకాలం పాటు మెరిసింది. ఏ కంగారు పడొద్దు, మీరు మొలుహలో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీ వాళ్ళందరికీ బాగైపోతారు అంది. నేను చేయగల సహాయం ఏదైనా ఉందా? తప్పకుండా, మీరు వెంటనే వెళ్ళి స్నానం చేయండి. ఏమిటి? మీరు వెంటనే వెళ్ళి స్నానం చేయండి అని చెప్పి ఆయుర్వతి మళ్ళీ తన వైద్య బృందం చేస్తున్న పనులు పరిశీలించడంలో మునిగిపోయింది. వాళ్ళ వంక చూస్తూ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. 15 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా గుండు చేయించాలి, మర్చిపోకండి. మస్త్రాకాపై అంతస్తుకు వెళ్ళి 2వ విడత మందులు ఇవ్వడం మొదలెట్టండి. 5 నిమిషాల్లో నేను కూడా అక్కడికి వస్తాను. అలాగేనమ్మా అని ఆ యువకుడు తన భుజానికి తగిలించి ఉన్న పెద్ద నూలు సంచిని మోసుకుంటూ మెట్లు మీదుగా పైకి పరిగెత్తాడు. మీరింకా ఇక్కడే ఉన్నారేంటి అని అక్కడి నుంచి కదలని శివుణ్ణి చూస్తూ ఆయుర్వతి అడిగింది. శివుడు తనకొస్తున్న కోపాన్ని నియంత్రించుకుంటూ నిదానంగా, ఇప్పుడు స్నానానికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మా వాళ్ళంతా రోగంతో బాధపడుతున్నారు. నేను వాళ్ళకి సహాయంగా ఉండాలనుకుంటున్నాను. నాకు మీతో వాదించే ఓపిక, తీరిక రెండూ లేవు. ముందు మీరెళ్ళి స్నానం చేస్తున్నారు అని సూటుగా ఆయుర్వతి తన కంఠంలో విసుగు, చిరాకు దాచుకునేందుకు ప్రయత్నం చేయకుండా చెప్పింది. శివుడు తీక్షణంగా ఆయుర్వతి వైపు చూస్తూ తన నోట్లోంచి దూసుకొస్తున్న బూతులను ఆపుకునేందుకు చాలా కష్టపడ్డాడు. ఆయుర్వతితో వాగ్వివాదం చేయడానికి మేము సిద్ధమున్నట్లు అతడి పిడికిళ్ళు కూడా గట్టిగా బిగుచుకున్నాయి. కానీ ఆమె ఒక స్త్రీ, ఆయుర్వతి కూడా. శివుడికి తీక్షణంగా చూసింది. ఆమె ఒక వైద్యురాలు. రోగులు ఎవరైనా ఆమె చెప్పింది ఎదురు చెప్పకుండా అమలు చేయించడమే ఆమెకు తెలుసు. నోట్లోంచి ఒక సూచన వచ్చింది అంటే అది ఆదేశంలో అమలు కావడం ఆమెకు అలవాటైపోయింది. తన సుదీర్ఘ అనుభవంలో శివుడిలా మొండిగా వ్యవహరించేవారు ఒకరిద్దరు ఎదురు కాలేదని కాదు, కానీ వాళ్ళంతా రాజవంశీయులు. వాళ్లకు సూచనలు ఇవ్వడం కాకుండా కారణం చెప్పి చేయించాల్సి వచ్చేది. కానీ ఇతను కేవలం ఒక కొండజాతి వాడు, రాచబిడ్డ కాదు, ఉన్నత వంశీయుడు కాదు కదా. అతి ప్రయత్నం మీద తనను తాను విగ్రహించుకుంటూ, శివ, మీకు చాలా ఎక్కువగా చెమటలు పడుతున్నాయి. అతి త్వరగా స్నానం చేసి వాటిని వదులుచుకోకపోతే అవి మీ పాలిట విషంలా మారి ప్రాణహాని దారితీస్తాయి. నా మాట నమ్మండి, ప్రాణాలతో ఉంటే కదా మీ వాళ్లకు సహాయపడగలిగేది అని ఆయుర్వతి వివరించింది.
చిత్రాంగదు తలుపులకు గట్టిగా కొట్టాడు. నిద్రతో మూసుకుపోతున్న కళ్ళతో నంది తిడుతూ తలుపు తీశాడు. కొంచెం విసుగ్గా, ముఖ్యమైన విషయమైతే చెప్పు, తొందరగా రండి, శివుని జాతి మనుషులందరూ అనారోగ్యం పాలయ్యారు. అప్పుడేనా? ఇది ఇంకా మొదటి రాత్రే కదా. నంది నిద్రమొత్తు వదిలిపోయింది. తక్షణమే తన అంగవస్త్రం అందుకుంటూ వెళ్దాం పద అన్నాడు. శివుడికి తన స్నానాల గది స్నానం చేయడానికి తగిన ప్రదేశంలా కనిపించలేదు. నెలకో 2 నెలలకో బుద్ధి పుట్టినప్పుడు మానస సరోవరంలో ఈతలు కొట్టడం తప్ప ప్రత్యేకించి విడిగా స్నానాలు చేయడం అతడికి తెలియదు. అందుకే ఆ స్నానాల గది చాలా ఇరుగ్గా అనిపించింది. గోడకున్న విచిత్ర పరికరాన్ని తిప్పి నీటి దార వేగంగా వచ్చేలా తీసుకున్నాడు. శరీరాన్ని బాగా తడుపుకున్నాక మలూహవాసులు సబ్బు అని పిలుస్తున్న నున్నటి మెత్తటి బిల్లలాంటి పదార్థాన్ని శరీరం మీద రాసుకోవడం మొదలెట్టాడు. స్నానం సమయంలో దాన్ని తప్పక వాడమని, శరీరంలో ప్రతి అంగుళము 1కి 2 సార్లు తోముకోమని, బాగా కడుక్కోమని ఆయుర్మతి మళ్ళీ మళ్ళీ చెప్పింది. ఆమె చెప్పినట్లుగా స్నానం ముగించాక అక్కడ ఉన్న తువ్వాలు అందుకున్నాడు. తువ్వాలుతో శరీరం అంతా బలంగా తుడుచుకుంటూ ఉండగా భద్రుడు తలుపు కొట్టే ముందు వరకు తన శరీరంలో జరిగిన వింత వింత మార్పులు, కలిగినంత వింత అనుభూతులు మళ్ళీ గుర్తొచ్చాయి. అతడి భుజం చాలా కొత్తగా సౌకర్యవంతంగా ఉంది. అతని మోకాలి మీద గీతలు, మచ్చలు, గాయాలు, నొప్పితో సహా ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాయి. అతని కాలువేలు పూర్తి సజీవంగా చాలా ఏళ్ల క్రితం దెబ్బ తగలక ముందు ఎలా ఉండేదో అలాగే ఉంది. వాటన్నిటినీ చూస్తుండగా అతడికి ఇంకో విషయం స్ఫురించింది. కేవలం గాయపడిన భాగాలే కాకుండా మొత్తం శరీరం అంతా కొత్తగా పునరుత్తేజం చెందినట్లుగా, మరింత బలం పుంజుకున్నట్లుగా ఉత్సాహంగా ఉంది. అతని కంఠం మాత్రం భరించలేనంత చల్లగా ఉంది. అసలు నా శరీరానికి ఏం జరుగుతుంది? అతడు స్నానాల గదిలోంచి బయటకు వచ్చి కొత్త దోపతి కట్టుకున్నాడు. స్నానం చేశాక విడిచిన బట్టలు ముట్టుకోవద్దని, విషప్రాయమైన చెమటలతో తడిసి అవి కూడా విషప్రాయమై ఉంటాయని ఆయుర్వతి చెప్పింది. కంఠం వద్ద చలిని తట్టుకునేందుకు అంగవస్త్రాన్ని చుట్టుకుంటూ తలుపు మీద ఎవరో కొట్టినట్టు శబ్దమైంది. అది ఆయుర్వతి. శివ, కొంచెం తలుపు తీస్తారా? మీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి పరిశీలించాలి. శివుడు తలుపు తీశాడు. లోపలికి వచ్చిన ఆయుర్వతి శివుడు శరీర ఉష్ణోగ్రతను కొలిచి చూసింది. అది సాధారణంగానే ఉంది. మీరు ఆరోగ్యంగానే ఉన్నట్లు కనబడుతున్నారు. మీ వాళ్ళంతా కూడా త్వరగానే కోలుకుంటున్నారు. ఇబ్బంది తొలగిపోయినట్లే అంది. శివుడు కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు. మీ వైద్య బృందం నైపుణ్యాలు, సమర్థతలు వందనాలు. ఇంతకుముందు మీతో వాదించినందుకు క్షమించండి. నేను అనవసరంగా మాట్లాడినాను. మీరు మా మంచి కోసమే చెబుతున్నారని నాకు అర్థమైంది. తన చేతుల్లోని తాళపత్ర గంధాన్ని తిరిగేస్తున్న ఆయుర్వతి తల్ల పైకెత్తి నవ్వింది. కనుబొమ్మలు ఎగరవేస్తూ, ఇప్పుడు మర్యాదలు గుర్తుకొచ్చాయా అంది. నేనంత మర్యాద లేని మనిషిని కాను. శివుడు కూడా నవ్వుతూ బదులిచ్చాడు. కానీ మీరన్నిటినీ చాలా అతీతమైన వారు. అకస్మాత్తుగా ఆయుర్వతి మాటలు ఆపి ఏదో గుర్తొచ్చినట్లు శివుని వంక పరిశీలనగా చూసింది. అరే, నేను ఇప్పటిదాకా ఎందుకు గమనించలేదు అని అనుకుంది. ఆమెకు పురాణ కథల మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ కొన్ని తరాలుగా వింటున్న పురాణ గాథ నిజం కావడం చూసిన మొదటి వ్యక్తి తానే కాబోతుందా? బలహీనంగా అతి ప్రయత్నం మీద ఒక చెయ్యి కదిల్చి శివుని కంఠం వైపు చూపిస్తూ, అక్కడ ఎందుకు గుడ్డ కట్టుకున్నావు? ఎందుకో నా కంఠం చల్లగా ఉంది. ఏదైనా బాధాకర విషయమా అంటూ శివుడి కంఠం చుట్టుకున్న అంగవస్త్రాన్ని తొలగించాడు. కెవ్వున కేకతో ఆ గదంతా ప్రతిధ్వనిస్తుంది. ఆయుర్వతి 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె ఆశ్చర్యపడుతూ తన చేతులతో నోటిని మూసుకుంది. తాళపత్రాలు చెల్లాచెదురుగా నలుదిక్కులా పడిపోయాయి. కాళ్ళల్లో నిలబడే ఓపిక లేక గోడకు వీపు ఆంచి కూలబడిపోయింది. ఆమె కళ్ళు రెప్పలార్పకుండా శివుడిని చూస్తున్నాయి. గర్వం ముట్టిపడే ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధారపాతంగా కారుతున్నాయి. ఆమె నోటి వెంట
ఓం బ్రహ్మయే నమః, ఓం బ్రహ్మయే నమః అనే నామం పదే పదే వచ్చింది. ఏమైంది? ఏదైనా ప్రమాదమా? కంగారుగా అడిగాడు శివుడు. స్వామి మీరొచ్చేసారా స్వామి? ఆమె వింత ప్రవర్తనకు విస్తుపోయి కంగారు పడిన శివుడు ప్రతిస్పందించేలోగానే నంది గదిలోకి పరిగెత్తుకొచ్చాడు. ఆయుర్వతి కింద పడి ఉండడం, ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండడం చూశాడు. అమ్మా, ఏమయ్యింది? కంగారుగా నంది అడిగాడు. ఆయుర్వతి శివుడి కంఠం వంక చూపించింది. నంది తల పైకెత్తి చూశాడు. శివుని కంఠం ప్రకాశవంతమైన నీలిరంగులో మెరుస్తుంది. చాలా కాలంగా నిర్బంధించిన మృగాన్ని బయటకు వదిలితే ఆనందంతో రంకెలు వేసినట్లుగా నంది నోట్లోంచి కేక పుట్టుకొచ్చింది. మోకాల మీద పడి, స్వామి మీరొచ్చేశారా? నీలకంఠుడు వచ్చేశారు. దళపతి తన తల వంచి భక్తిపూర్వకంగా నీలకంఠ పాదాలకు తాకించాడు. కానీ ఆ గౌరవం పొందుతున్న వ్యక్తి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక విభ్రమం నిశ్చేష్టుడై ఉన్నాడు. తనకు తెలియకుండానే 2 అడుగులు వెనక్కు వేశాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? శివుడు రెచ్చిపోతూ అడిగాడు. చలితో గడ్డకట్టిపోతున్న కంఠాన్ని చేతులతో పట్టుకుంటూ గదిగోడకు తగిలించి ఉన్న రాగెపల్లెం వైపు చూశాడు. నీలిరంగుతో ఉన్న తన నీలకంఠం మెరిసిపోతూ ప్రతిబింబం చూసి మరోసారి నిశ్చేష్టుడయ్యాడు. చిత్రాంగదుడు ఉద్వేగంతో ద్వారబంధాన్ని పట్టుకొని చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. స్వామి వచ్చాడు, మనం రక్షించబడ్డాం. ఈ అధ్యాయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.